ఇప్పుడు మనం ఈ టెండాన్స్ వాడి సర్జరీ చేసామండి, రీకన్స్ట్రక్షన్ అయిపోయింది. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత చాలామందికి మనం దీని తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా ఏమేం కేర్ తీసుకోవాలి, ప్లస్ అథ్లెట్స్ అంటే స్పోర్ట్స్ ఆడే పర్సన్స్లో మనం ఏసీఎల్ టేర్కు ముందులాగా స్పోర్ట్స్ యాక్టివిటీకి టోటల్గా రిటర్న్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది అని ఒక కామన్ డౌట్ ఉంటుంది. సో నార్మల్గా ఐసోలేటెడ్ ఏసీఎల్ అంటే నీ జాయింట్ లోపల ఓన్లీ ఏసీఎల్ ఒక్కటే టేర్ అయింది అంటే వాళ్ళకి మేము ఏసీఎల్ రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచే వాకర్తో వాకింగ్ అనేది స్టార్ట్ చేపిస్తాము. ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్కి ఇంకా వితౌట్ వాకర్ కూడా లేకుండా నార్మల్గా వాక్ చేస్తూ ఉంటారండి. కానీ పేషెంట్స్కి ఈ సర్జరీ అయిన తర్వాత మనకేంటంటే నీ ఫ్లెక్షన్ అంటే దెబ్బ తగలక ముందు మన నీ అనేది ఆల్మోస్ట్ మన కాఫ్ మజిల్ వచ్చి వెనకాల హ్యామ్స్ట్రింగ్కి టచ్ అయ్యేంత ఫ్లెక్షన్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జరీ తర్వాత మనం ఫ్లెక్షన్ రీగెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే మీ కాలు పూర్తిగా ఫ్లెక్షన్ రావాలి.